నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. నవరాత్రులు మండపాల్లో పూజలు అందుకున్న గణనాథులకు గణపతి బప్ప మోరియా అంటూ బైన్సా పట్టణ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఉంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. వినాయక విగ్రహాల ముందు ఆయా మండపాల సభ్యులు, యువకులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా బ్యాండ్ మేళాలు, తాళాలకు, డీజే చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ, మహిళలు కోలాటాలు చేస్తూ శోభాయాత్రను వన్నెతెచ్చారు. ఇక గణనాథులను గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు తరలించి ప్రత్యేక పూజలు నిర్వహించి క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం పూర్తి చేశారు. అటు పురాణ బజార్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. పట్టణంలోని గణనాథులకు స్వాగతం పలికి గణేష్ మండప నిర్వాహకులకు మొమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైన్సాలోనే మకాం వేసి బందోబస్తును పర్యవేక్షించారు. బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్రను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శోభాయాత్ర అనంతరం నిమజ్జన ఘాట్ వద్ద ప్రతిమలు నిమజ్జనం చేశారు.